హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సంజన కోసం వారి ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ ఊరించి హౌస్లోకి చివరికి సంజన వారి ఫ్యామిలీని అయితే పంపించింది అని చెప్పవచ్చు. సంజన కోసం తన భర్త, కొడుకు, కూతురు ముగ్గురు కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చారు. అయితే నార్మల్గా ఒకరు మాత్రమే కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సంజనకి ఇద్దరు పిల్లలు కూడా చిన్న పిల్లలు కావడంతో భర్తతో సహా ముగ్గురు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. ఇక వారిని చూసి హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాపని బాబుని ఎత్తుకొని చాలాసేపు ముద్దులాడారని చెప్పవచ్చు. ఈ సమయంలో సంజన భర్త ఇమ్మాన్యుయల్తో కాసేపు సీక్రెట్గా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా సంజన ఆట గురించి, సంజనాని ఇమ్మాన్యుయల్ చూసుకునే విధానం గురించి సంజన భర్త ఇమ్మాన్యుయల్కి ఎనలేని విధంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇమ్మాన్యుయల్, నువ్వు చూస్తుంటే నాకు నా కన్న కొడుకులానే ఉన్నావు. నువ్వు అమ్మా అమ్మా అంటూ సంజనాని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నావు. సంజన లో అయిన ప్రతిసారి కూడా నువ్వు ఇచ్చే ధైర్యం మాకు చాలా హెల్ప్ అవుతుంది. లేకపోతే సంజన ఏమైపోతుందో అని మాకు భయం వేస్తుంది. కాబట్టి నువ్వు సంజనాకి తోడున్నావు అనే భయంతోనే మేము బాగా షోను ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాము. అయినప్పటికీ కూడా ఎవరు ఏమన్నా ఎంత మాట్లాడినా కూడా నువ్వు సంజన వద్దకు వెళ్ళి వారితో అలా మాట్లాడకూడదమ్మా, ఇది చాలా తప్పమ్మా, నువ్వు ఇలా ఉండాలమ్మా, అలా మాట్లాడాలమ్మా అంటూ ప్రతి విషయాన్ని కూడా సంజనాకి విడమర్చి చెప్పడం కానీ, సంజనాని అర్థం చేసుకోవడం కానీ నువ్వు ఖచ్చితంగా కూడా గ్రేట్ ఇమ్మాన్యుయల్. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. అమ్మ కొడుకు బాండింగ్ చాలా దృఢంగా ఉంది. నువ్వు సంజనాకి మాత్రమే కాదు, నాకు కూడా ఇప్పటి నుంచి కొడుకులానే అంటూ సంజన భర్త అయితే ఇమ్మాన్యుయల్ను హక్ చేసుకుని ఎమోషనల్ అవ్వడంతో ఇమ్మాన్యుయల్ కూడా ఎమోషనల్ అవ్వడం జరిగింది. దీంతో సార్, ఇక్కడ ఆమె కొంచెం తెలివిగా ఉంటుంది. అయితే అందరూ గై గై అని అరుస్తారు కాబట్టి ఆ మూమెంట్లో ఆమెపై అరిస్తే ఆమె కూడా ఫైర్ అవుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే సంజన గారికి చాలా నిదానంగా కొంచెం ఓపికగా చెప్తే చాలా బాగా అర్థం చేసుకుంటుంది. నేను అదే పద్ధతిని ఫాలో అవుతున్నాను అంటూ చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా సంజనాని బిగ్ బాస్ హౌస్లో కేరింగ్గా చూసుకుంటున్నది మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా ఇమ్మాన్యుయలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో సంజన భర్త కూడా ఇమ్మాన్యుయల్కి బిగ్ థ్యాంక్స్ అయితే చెప్పడం జరిగింది. మరి ఇమ్మాన్యుయల్తో సంజన భర్త సీక్రెట్గా మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. అలాగే సంజన భర్త ఇమ్మాన్యుయల్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ సీజన్ విన్నర్గా ఎవరు నిలవాలనుకుంటున్నారో వారి పేరును కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.